నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతూ ఉందో దాని ద్వారా సౌత్ ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు నష్టపోతాయి. ఇక్కడ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జనాభా నియంత్రణ పాటిస్తూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారో దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సీట్లు తక్కువగా వస్తాయి. సో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి వారి యొక్క పెత్తనం పెరుగుతుంది అంటూ అది కరెక్ట్ కాదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఈ డీలిమిటేషన్ పైన వ్యతిరేకిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి మనతోటి మరిన్ని వివరాలు తెలపడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిసిప్లినరీ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకుని అందులో ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీన్ని అపోజిట్ చేస్తుంది అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇవాళ బేసిక్గా నేను ఇవాళ ప్రెస్ మీటింగ్ ఎందుకు అడ్రస్ చేసిన అంటే 3 ఇంపార్టెంట్ అంశాల గురించి. ఒకటేమో డీలిమిటేషన్ గురించి, రెండోది హైదరాబాద్ టు బి మేడ్ యాజ్ అ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇది మొదటి నుంచి కూడా ఈ అంశం ఉండే. అంబేద్కర్ గారు కూడా ఆయన బుక్లో రాసిండ్రు, హైదరాబాద్ షుడ్ బి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని రాశారు. డీలిమిటేషన్ అన్నది చాలా సైంటిఫిక్ అప్రోచ్తో పోవాలి, సో దట్ సోషల్ జస్టిస్ ఇస్ ఎన్ష్యూర్డ్ టు ఆల్ ద పార్టీస్, ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ, ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. దాని కొరకు ఒక్కళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో పోవద్దు, ఒక కలెక్టివ్ విజన్తో పోవాలి. ఆల్ పొలిటికల్ పార్టీస్ను సంప్రదించి డిస్కస్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ రాష్ట్రానికి కానీ ఏ ప్రజలకు కూడా అన్యాయం జరగకుండా కావాలని ఆ ఉద్దేశంతో డీలిమిటేషన్ ప్రాసెస్ చేయాలని చెప్పిన. కాకపోతే ఏంటంటే అర్లియర్ ఏదైతే అయిందో దాంతో ఏమైంది, నార్త్ సౌత్ గ్యాప్స్ బాగా వచ్చినాయి. సౌత్ ఈజ్ బికమింగ్ వీక్ డే బై డే బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ ద పవర్. ఆల్ దీస్ ఇయర్స్ నార్త్ హ్యాస్ బీన్ ఎంజాయింగ్ ద పవర్, సో సౌత్ హ్యాస్ నాట్ బీన్ ఎంజాయింగ్ ద పవర్. కాబట్టి అది కొంచెం బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సింపుల్ రీజన్, నేషనల్ ఇంటిగ్రిటీ కొరకు. ఇఫ్ ద ఇండియా హ్యాస్ టు బీ టుగెదర్ యాజ్ అ నేషన్, నార్త్ సౌత్ బ్లాక్స్ అన్ని కలిసి ఉండాలి. దాని కొరకని ఇది ఒక డీలిమిటేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అది. తర్వాత సౌత్ స్టేట్స్ అన్ని కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ వీరందరూ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏకదాటిగా. ఏమని, ఇది కొంచెం న్యాయబద్ధంగా చేస్తే అందరికి న్యాయం అవుతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే మాత్రం అది బాగుండదు, సౌత్కు అన్యాయం అవుతుంది, గ్యాప్స్ వస్తాయి నార్త్కు సౌత్కు. అదొకటి. అదే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఒక బెంచ్ ఉండాలి, హైదరాబాద్ షుడ్ బి ద సెకండ్ క్యాపిటల్ అన్నారు. ఎందుకంటే ఢిల్లీకి పోవాలంటే ఇక్కడ నుంచి సౌత్ నుంచి ఫైనాన్షియల్గా కానీ లిటిగేషన్ కానీ చాలా కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఉండాలి. అదొకటి. రెండోది సెకండ్ క్యాపిటల్. మూడోది మన అనదర్ పాయింట్ దట్ ఐ వాస్ రేజింగ్ ఇస్ ఐ టెల్ యూ, సెకండ్ క్యాపిటల్ ఒకటి, సుప్రీంకోర్టు ఒకటి, తర్వాత డీలిమిటేషన్ ఒకటి. ఈ 3 ఇంపార్టెంట్ మీద భాష సంగతి. అయితే సార్, ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ కావాలని ఆపోజిట్ చేస్తుంది, దీన్ని ముందుకు పోనివ్వట్లేదంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమెన్ రిజర్వేషన్కు విమెన్ రిజర్వేషన్ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయ్యే సమయంలో ఇది పెడితే ఎలక్షన్ మైలేజ్ కొరకు బీజేపీ ఇది అనౌన్స్ చేస్తుందని అది ఉద్దేశంగా మాట్లాడినాం. కానీ కాంగ్రెస్ ఈజ్ నెవర్ అగైన్స్ట్ విమెన్స్ రిజర్వేషన్. కాంగ్రెస్ ఈజ్ ఫర్ విమెన్ రిజర్వేషన్, కానీ టైమింగ్ ఆఫ్ ద రిజర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు కాదు, అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏది కూడా పార్లమెంట్ డిస్కస్ చేయవద్దు. ఎన్నికల రిలేటెడ్ సబ్జెక్ట్ అది, అంతే, వేరే ఏం లేదు. సార్, ఇంకోటి, ఏదైతే మొన్న కేరళకు సంబంధించినటువంటి ప్రచారం జరిగిందో ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్లో ఎటువంటి నష్టం జరగదు, ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం, ఇవన్నీ కావాలని అపోహలు సృష్టిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు పునర్విభజన చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఒక ఇంటెలెక్చువల్కి చైర్మన్ ఉన్నారు కాబట్టి దీన్ని ఎట్లా చూస్తారు? అది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అన్నది నార్త్కు ఎంపీ సీట్స్ ఎక్కువ ఉన్నాయి, సౌత్కు తక్కువ ఉన్నాయి. మినిస్ట్రీస్ అన్నీ, ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్నీ నార్త్లోనే ఉన్నాయి, అర్థమైంది కదా. ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఢిల్లీలోనే ఉన్నాయి.
ఇక్కడ ఏం లేవు కాబట్టి అందుకని సౌత్ నుంచి కొంచెం దెర్ ఇస్ డిసెంచాంట్మెంట్, డిస్ప్లెషర్, డిస్కంఫర్ట్ ఉన్నది కాబట్టి సౌత్ నుంచి ప్రొటెస్ట్ వస్తున్నాయి. సో నరేంద్ర మోదీ గారు ఏది చెప్పినా కూడా వారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వారిని గౌరవిస్తాం, కానీ వారు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వారే ప్రతిసారి చెప్తారు ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని. వెరీ ఇట్ ఈస్ ఇండియా ఇస్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్నప్పుడు మదర్ అన్న ఆమె ఒక తల్లి అందరి పిల్లలకు సమసమానం చేయాలి, అవునా కదా, న్యాయం చేయాలి. సో సౌత్ కోటి, నార్త్ కోటి, ఈ స్టేట్ కోటి, ఆ స్టేట్ కోటి అట్లుండద్దు. అందుకనే వీఆర్ ఆల్ ఫైటింగ్ ఇట్ అవుట్, వేరే ఏం లేదు మాకు. వేరే దిస్ నాట్ ఎ పొలిటికల్ విషయం, ఇది ప్రజల ఇష్యూ, రాష్ట్రాల ఇష్యూ. పొలిటికల్ ఇష్యూ అంటే పొలిటికల్ పార్టీగా ఒక స్టాండ్ తీసుకుంటున్నాం, కానీ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. ఏదో కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ కొరకు తీసుకునేది కాదు, ఇది ప్రజల బెనిఫిట్ కొరకు, రాష్ట్రాల బెనిఫిట్ కొరకు, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కొరకు తీసుకునే నిర్ణయాలు ఇవి.